హిందూ బంధువులందరికీ కూడా మీ యొక్క ఓం భారత్ శక్తిపీఠం మీ భారతానంద మహారాజ్ విశాఖపట్నం నుంచి ఇక్కడ ఏదైతే పాకిరేపేట మండలానికి ఆనుకున్నటువంటి టోల్గేట్ దగ్గర ఏదైతే రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన మనకు గోరక్షదళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా తరలిపోతున్నటువంటి ఈ యొక్క వ్యాన్ను ఆపితే ఎవరైతే మూకుమ్మడిగా ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులో లేకపోతే వాళ్ళు ఇంకేమనుకోవాలో అది వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తాం. వాళ్ళు వచ్చి మన యొక్క కార్యకర్తలని వాళ్ళ యొక్క నచ్చినటువంటి రీతిలో వాళ్ళని కొట్టడమే కాకుండా ఒక కార్యకర్తకి అయితే ఒళ్ళు మొత్తం చింతపండు ముద్ద అయిపోయింది, మరి చెప్పవలసిన చూడవలసిన. అదేవిధంగా మన యొక్క కార్యకర్తల యొక్క ఫోన్లు కూడా తీస్తున్నాం. అయితే ఇక్కడ పోలీసులకి కార్యకర్తలకి మధ్య చిన్న గ్యాప్ రావడం జరిగింది. ఆ గ్యాప్ ఏమీ లేదు. వాళ్ళు పోలీసులు ఏదైతే దెబ్బలు బాగా తగిలినటువంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చి మేము సీఏ గారితో మాట్లాడి సానుకూలంగా స్పందించారు. సార్ మీరు ఇంకేమైనా పేర్లు మీకు తెలిసిన వాళ్ళు ఇస్తే మేము ఎఫ్ఐఆర్ కట్టి మీ ఎదురుగానే మీకు ఎఫ్ఐఆర్ సీట్ మీకు ఇస్తాం, మేమైతే అటువంటి అభ్యంతరం లేదు. కానీ అందరూ కలిసికట్టుగా చెయ్యండి. గోవులే కాదు, ఏ పనైనా ధర్మం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం కలిసికట్టుగా చేయండి. కానీ మీలో మీరు గుద్దులాడుకోకండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క గోవుల్ని రక్షిస్తే గోవు ఎక్కడైతే రక్షించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈవేళ మీకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ చూడండి, పాలు 200 పైగా లీటర్ పలుకుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఆహారం కోసం అలమరిస్తున్నారు. కాబట్టి సుభిక్షం లేదు. కాబట్టి గోమాతకి, స్త్రీకి, ఎక్కడైతే భూమాతకి ప్రాధాన్యత ఇస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి హిందువులందరూ కూడా గమనించి మీలో మీరు కుమ్ములాడుకోకండి. మనమందరం హిందువులు, ఎవరో పక్క వాళ్ళు రాలేదు మన దగ్గర. దయచేసి అర్థం చేసుకోండి. ఆవుల్ని చంపేవాళ్ళు వచ్చే జన్మలో కుక్కగా పుడతారు. ఈ ఆవుల్ని చంపడానికి తరలించే వాళ్ళు ఖచ్చితంగా పందిగా పడతారు. నేను చెప్పలేదు, మీరు కూడా చదివితే మన యొక్క పురాణాలు ఖచ్చితంగా అర్థమవుతాయి. కాబట్టి సీఏ గారు సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా వాళ్ళకి తెలియజేసుకోవాలంటే మా తల్లి తర్వాత తల్లి గోమాత అయినటువంటి గోమాతకి మీరందరూ కూడా ప్రచారం చేస్తూ ఆ యొక్క గోవులను రక్షిస్తున్నందుకు ప్రతి మీడియా ఛానల్ కూడా మా యొక్క హిందూ మహాసభ తరపు నుంచి దక్షిణ భారతదేశ ఆర్గనైజ్ సెక్రటరీగా మీ భారతానంద మహారాజ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోమాతాకి గోమాతాకి గోమాతాకి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సీఏ గారికి చెప్పాము, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఆయన మీరు చెప్పవలసిన లేదు స్వామీజీ గారు, మేము అరెస్ట్ చేస్తాం, కావాలంటే మీరు కాపీ చూడండి, మీ పేర్లు రాసామని చెప్పి మాకు చూపించారు. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఆ కాపీని కూడా తీసుకుంటారు.